They look at each other silently. Tears form in Luna's eyes. They hug tightly as glowing cosmic lights surround them. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, దీంట్లో ఏంటంటే 2 లవర్స్ స్పేస్ కి ట్రావెల్ అవుతారు. అక్కడ వాళ్ళు ఫేస్ చేసినవన్నీ నేను ఒక చిన్న ఏఐ వీడియో రూపంలో చేశాను. ఇలాంటి ఏఐ వీడియోస్ మీరు ఫ్రీ ఏఐ టూల్స్ తోనే చేసుకోవచ్చు. ఇట్లాంటి వీడియోస్ మీరు యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా అప్లోడ్ చేసినా సరే మీకు చాలా వ్యూస్ వస్తాయి. దానివల్ల మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా చాట్ జీపీటీకి వెళ్ళాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ని నేను కాపీ చేస్తున్నాను. నేను దీన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. చూడండి, నేనైతే ముందుగానే టైప్ చేసి పెట్టుకున్నాను అండ్ చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఏముందంటే 3D యానిమేటెడ్ స్టోరీ క్రియేట్ చేయి, 2 లవర్స్ ట్రావెలింగ్ టు స్పేస్ అని ఇచ్చానమాట. అండ్ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సెండ్ ని క్లిక్ చేయండి. సో మనకు మొత్తం వచ్చేసింది. టైటిల్ కూడా సూపర్ టైటిల్ అదే పెట్టేసుకుంది. అండ్ క్యారెక్టర్స్ ఏంటని నేమ్స్ కూడా ఇచ్చింది. క్యారెక్టర్ ఏ, క్యారెక్టర్ బి అండ్ సీన్స్ కూడా ఇచ్చింది అనమాట. గ్రాక్ అనే వెబ్సైట్ కి వెళ్ళాలి. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సీన్ 1 ఉంది కదా, దాని యొక్క టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ని మీరు కాపీ చేసుకోవాలి. కింద ఈ బాక్స్ లో పేస్ట్ చేయండి. దీంతో పాటు ఈ క్యారెక్టర్ ఏ అంటే ఆ మేల్ లవ్వర్ అన్నవాడు ఎలా ఉండాలి, అతని ఏజ్ ఏంటి, అతని ఫేస్, హెయిర్. అండ్ క్యారెక్టర్ బి ఆ ఫీమేల్ లవర్ పేరు లూనా. సో ఆ అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, తన ఏజ్, ఫేస్ అదంతా ఉంది. సో ప్రతిసారి ఇమేజ్ జనరేట్ అయినప్పుడు అలాంటి ఫేసే మనకి రిపీట్ అవ్వాలి. ఇంకొక ఫేస్ మనకి రాకూడదు కదా. సో దీన్ని క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అని అంటారు. సో దీన్ని మనం కాపీ చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి, సెండ్ ని క్లిక్ చేయండి. సో మనకి చాలా ఇమేజెస్ వచ్చాయి. దీంట్లో ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ డౌన్లోడ్ ని క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజెస్ క్లిక్ చేస్తే మనకి ఫోటో డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ కోసం సీన్ 2 యొక్క ఇమేజ్ టు ప్రాంప్ట్ ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉంది కదా, దీన్ని మళ్ళీ మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి. సో ఈ విధంగా దీన్ని మళ్ళీ ఇక్కడ ఇవ్వడంలో మన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ టైం సెకండ్ ఇమేజ్ లో లవర్స్ ఇద్దరు క్రియేట్ అవుతారు కదా, అబ్బాయి గానీ అమ్మాయి గానీ. సో వాళ్ళు ఇంకో విధంగా కనిపించకూడదు కదా. ఇక్కడ ఏ డ్రెస్సులతో ఉన్నారో అదే డ్రెస్సుల్లో అదే హెయిర్ స్టైల్లో మనకు కనిపించాలి కదా. అందుకోసమే మళ్ళీ అదే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మనం ఇస్తున్నాము. సెండ్ ని క్లిక్ చేయాలి. సో మనకి సెకండ్ ఇమేజ్ కూడా వచ్చేసింది. దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో నేను చెప్పిన మెథడ్ తోనే నేను అన్ని ఇమేజెస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఇమేజెస్ ని మనం వీడియోస్ లా చేసుకోవాలి. మళ్ళీ గ్రాక్ వెబ్సైట్ లోనే మీరు కింద ఈ అటాచ్ ఆప్షన్ ని క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. సో ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇది ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అంటే మీనింగ్ ఏంటి, మన దగ్గర ఇమేజ్ ఉన్నప్పుడు దాన్ని మనం వీడియోలో కన్వర్ట్ చేయడానికి ఈ ప్రాంప్ట్ యూజ్ అవుతుంది. సో ఇందాకే కదా మనం గ్రాక్ ద్వారా ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాము, అందుకే ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. సో దట్ ఆ ఇమేజ్ నది వీడియోలో కన్వర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ సెండ్ ని క్లిక్ చేయాలి. సో వీడియో అన్నది వచ్చేసింది, నేను ప్లే చేస్తున్నాను. సో చూసారు కదా, చాలా బాగా వచ్చింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ కి వెళ్తున్నాను. మళ్ళీ ఈ అటాచ్ అప్లోడ్ ఫైల్ ని క్లిక్ చేసి సెకండ్ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు తెలిసిందే సీన్ 2 యొక్క ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ ని క్లిక్ చేయాలి. సెకండ్ వీడియో కూడా వచ్చేసింది. సో చాలా బాగా వచ్చింది. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రాక్ లో వచ్చిన ఇమేజెస్ అన్నిటిని మనం వీడియోస్ లా కన్వర్ట్ చేసుకోవాలి. సో అన్ని ఇమేజెస్ ని నేను వీడియోస్ లా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నిటిని కంబైన్ చేసి ఒక సింగిల్ వీడియోలో అయితే చేయాలి కదా. క్యాప్ కట్ వీడియో ఎడిటర్ కి వెళ్తున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ ని క్లిక్ చేయండి. గ్రాక్ నుండి వచ్చిన అన్ని వీడియోస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓపెన్ ని క్లిక్ చేయండి. సో ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కటి ఇక్కడ కింద డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టోరీ రన్ అవుతున్నప్పుడు మనకు ఒక నరేటర్ వాయిస్ కావాలి కదా, దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎమోషనల్ సీన్ డిస్క్రిప్షన్ అని కింద ఒక 2 లైన్లు ఉన్నాయి కదా, అది నేను కాపీ చేస్తున్నాను. lovevoice.com అనే వెబ్సైట్ కి రావాలి. ఇక్కడ దీన్ని పేస్ట్ చేయాలి. నెక్స్ట్ సీన్ 2 లో కూడా ఎమోషనల్ సీన్ డిస్క్రిప్షన్ అని ఇంకోటి ఉంటుంది కదా, సో మళ్ళీ దాన్ని కూడా కాపీ చేయాలి, ఇక్కడ పేస్ట్ చేయాలి. అలానే సీన్ 3 లో, సీన్ 4 అన్ని సీన్స్ లో ఉన్న ఆ ఎమోషనల్ సీన్ డిస్క్రిప్షన్ అని ఒకటి ఉంది కదా, అది మాత్రమే నేను కాపీ చేసి ఇక్కడ లవ్ వాయిస్ లో పేస్ట్ చేసేసాను. వాయిసెస్ లో జెంట్స్, లేడీస్ 2 వాయిస్లు ఉన్నాయి. నేను దీంట్లో ఈసారి జెన్నీ ఫీమేల్ వాయిస్ తీసుకుంటున్నాను. జనరేట్ ని క్లిక్ చేయాలి. మనకి వాయిస్ అయితే వచ్చేసింది. Holding hands, gazing at a sky filled with డౌన్లోడ్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ క్యాప్ కట్ కి వచ్చి ఇంపోర్ట్ ని క్లిక్ చేయాలి. ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ నరేటర్ వాయిస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసి ఓపెన్ ని క్లిక్ చేయాలి. సో దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ కింద పెట్టేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేసి చూస్తున్నాను.
Leo and Luna stand on a hill at night, holding hands, gazing at a sky filled with stars. సో ఆవిడ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఇలా నించుని ఉంటారు, ఆ స్కై వైపు చూస్తూ ఉంటారు అన్నప్పుడు ఈ వీడియో పర్ఫెక్ట్గా సెట్ అయింది. దానికి తగినట్టు ఈ సెకండ్ వీడియోని నేను సెట్ చేస్తున్నాను. సో ఆ వాయిస్కి తగినట్టు ఈ వీడియో సెట్ అయిందా లేదా అని మీరు చూసుకోవాలి. సో ఈ విధంగా ఆ వాయిస్కి తగినట్టు మొత్తం అన్ని వీడియోస్ని సెట్ చేసేసుకుని మీరు ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసేస్తే మనకి వీడియో ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మొత్తం చూద్దాము. Leo and Luna stand on a hill at night, holding hands, gazing at a sky filled with stars. They walk hand in hand toward a glowing futuristic spaceship. Inside the spaceship window, Leo gently places his hand over hers. In zero gravity, they float toward each other, laughing softly. Leo gently pulls Luna close. Stars surround them like fireflies. They land on a glowing alien planet. They look at each other silently. Tears form in Luna's eyes. They hug tightly as glowing cosmic lights surround them. They sit together on the planet, watching distant galaxies. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని స్టోరీస్ అయినా ఇలా మీరు సొంతంగా చాట్ జీపీటీని యూజ్ చేసి చేసుకుంటూ ఉండొచ్చు. మనకు చాలా స్టోరీస్ క్రియేట్ చేస్తుంది చాట్ జీపీటీ. మీరు కష్టపడి స్టోరీని స్క్రిప్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు కష్టపడి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక స్టోరీని ఎలా క్రియేట్ చేయాలి అంటే మనమేం రైటర్స్ కాదు, మనకు సొంతంగా రావు కదా. నాకైతే యాక్చువల్గా నేను ఓన్గా స్టోరీస్ అయితే క్రియేట్ చేయగలను, బట్ అందరూ క్రియేట్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని ఇలాంటి వీడియోస్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో చెప్పండి నాకు. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.